హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మణిచంద్ర టాక్స్. ఈ రోజు అయితే ఒక కొత్త వీడియోతోనైతే మీ ముందుకు వచ్చానండి. ఇది ఒక సూపర్ డూపర్ బంపర్ ఆఫర్ అన్నమాట. మన తెలంగాణ గవర్నమెంట్ మన తెలంగాణ ప్రజలకి ఇచ్చే ఒక మంచి ఆపర్చునిటీ అన్నమాట. ఎవరైతే కొత్తగా కారు కొందాం అనుకుంటున్నారో దట్టు ఎలక్ట్రిక్ వెహికల్, వాళ్ళకైతే రోడ్ ట్యాక్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా కంప్లీట్ గా తీసేస్తుంది అనమాట. అండ్ మీరు ఒక 10 lakhs కార్ కొంటే కనుక మీకు 10 lakhs పైన ఆల్మోస్ట్ లైక్ 1 lakh వరకు అయ్యేది ఇంతకు ముందు. ఇప్పుడైతే కనుక ఆ 1 lakh అయితే మీకు సేవ్ అయినట్టు అనమాట. ఇప్పుడు మీరు ఎలక్ట్రిక్ వెహికల్స్ కనుక చూస్తే ఆల్మోస్ట్ 10 lakhs నుంచి 20 lakhs ఎబో వరకు అయితే ఉన్నాయి. అంటే మీరు ఒక 20 lakhs కార్ కొంటే దాదాపుగా 2,50,000 వరకు మీరు సేవ్ చేస్తారన్నమాట. సో ఇది ఒక గొప్ప అవకాశము. మన తెలంగాణ రాష్ట్రం యొక్క రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో పొన్నం ప్రభాకర్ గారు రీసెంట్ గానే అనౌన్స్ చేశారు. సో మన తెలంగాణ గవర్నమెంట్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే November 17th నుంచి 2024 ఈ ఇయర్ నుంచి మొదలు పెడితే 2026 డిసెంబర్ వరకు ఎవరైతే ఈవీ వెహికల్స్ కొంటారో వాళ్ళకైతే మంచి అవకాశం అన్నమాట. రోడ్ ట్యాక్స్ అయితే వసూలు చేయదు అండ్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా వసూలు చేయదు. ఒక మంచి లగ్జరీ కారు ఉంటే కనుక దాదాపుగా 5-6 లక్షలు అయితే సేవ్ చేయొచ్చు. ఇట్స్ అ బెస్ట్ ఆపర్చునిటీ. మనకు ఆల్రెడీ తెలుసు, 2 వీలర్స్ పైననైతే ఆల్రెడీ దీన్ని తీసేశారు. ఇప్పుడు కార్లో కూడా తీసేస్తున్నారు అనమాట. సో రీజన్ ఏంటంటే ఢిల్లీ యొక్క ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఎంత దారుణంగా ఉందో. 366 నుంచి మొదలు పెడితే మాక్సిమం 412 వరకు అయితే పోయింది. అది మన జీవన మనుగడకే చాలా డేంజర్ అనమాట. దానివల్ల స్కూల్స్ కి, కాలేజెస్ కి అండ్ చాలా ఆఫీసెస్ కి అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ అలా అయితే ఇచ్చారు. దీనివల్ల ఏంటంటే పొల్యూషన్ అనేది తగ్గుతుంది అనమాట. సో ఇప్పటి పరిస్థితులు మనం హైదరాబాద్ లో కూడా చూస్తే కనుక టూ మచ్ ఆఫ్ వెహికల్స్ అవుతున్నాయి. దట్టు పెట్రోల్ అండ్ డీజిల్ వెహికల్స్ కావడం వల్ల నియర్ ఫ్యూచర్ లో మన హైదరాబాద్ పరిస్థితి కూడా ఢిల్లీ లాగా అవుతుందని వాళ్ళు ముందే గ్రహించి మన తెలంగాణ గవర్నమెంట్ ఏంటంటే ఈ ఈవీ వెహికల్స్ ని వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు అనమాట. దీనివల్ల ఈవీ వెహికల్స్ ఉండడం వల్ల పొల్యూషన్ అయితే చాలా తగ్గుతుంది. సో బేసిక్ ఏంటంటే ఈ ఎయిర్ పొల్యూషన్ ఇండెక్స్ 0 to 50 ఉంటే కనుక చాలా మంచిది అని. సో 50 to 100 ఉంటే మోడరేట్ అని. సో ఆ పైన ఏంటంటే ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ ఉందన్నమాట. సో ఇలాంటి మంచి డెసిషన్ తీసుకున్నందుకు వీ హ్యావ్ టు అప్రిషియేట్ తెలంగాణ గవర్నమెంట్ అనమాట. సో దీన్ని మీరు దృష్టిలో ఉంచుకొని మీరు ఏమైనా కార్లు కొందాం అనుకుంటే కనుక సో బెటర్ యునో మూవ్ ఫ్రమ్ పెట్రోల్ డీజిల్ కార్ టు ఈవీ కార్. సో దట్ మీరు మంచి అమౌంట్ కూడా సేవ్ చేయగలుగుతారు అనమాట. సో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఈవీ వెహికల్ కొనాలని అనుకుంటే కనుక వాళ్ళకి అప్డేట్ తెలియకపోతే కనుక తప్పకుండా ఈ విషయాన్ని వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.